గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ ఐఎస్ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ఈ మధ్య ఒక సందేహం ప్రజల్లో, సార్ ఇన్సామ్నియా అంటే నిద్రలేమి, ఈ నిద్రలేమి మానసికమైన జబ్బు వల్ల నిద్రలేమి కంప్లైంట్ వస్తుందా, లేదు నిద్రలేమి వల్ల మానసికమైన జబ్బులు వస్తున్నాయా, వైస్ వర్సానా? ఎస్, ఇన్సామ్నియా లేదా నిద్రలేమి బై డైరెక్షనల్. అనేక మానసిక రుగ్మతల్లో అంటే యాంగ్జైటీ, డిప్రెషను, మరి ఇదే స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, ఇలా అనేక మానసిక రుగ్మతల్లో నిద్రలేమి అనేది ఒక కంప్లైంట్. అనేక కంప్లైంట్లో అదొక కంప్లైంట్. అంటే మానసికమైన జబ్బు వల్ల నిద్రలేమి ఉండటం. అలాగే నిద్రలేమి వల్ల కూడా మానసికమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే కంటిన్యూస్గా ఇన్సామ్నియాతో, నిద్రలేమితో, నిద్ర కూడా పోకుండా శ్రమించే వాళ్ళల్లో మనం యాంగ్జైటీ, డిప్రెషను, సూసైడాలిటీ అంటే ఆత్మహత్యకి లీడ్ చేయటం, అలాగే ఇప్పుడు డెలీరియం లాంటి కండిషన్స్లో ఈ నిద్రలేమి ఇంకా డెలీరియంని ఇంకా ట్రిగర్ చేసి పెంచటం, డెలీరియం నిద్రలేమిని కలిగించటం, ఇట్లా బై డైరెక్షనల్గా ఈ ఇన్సామ్నియా, నిద్రలేమి అనేది మనకు తరచుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి నిద్రలేమిని ఎక్కడా కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం 24 గంటలు పనిచేసేసి ఏదో చేసేస్తున్నాం, లేకపోతే మన సెలబ్రిటీ ఫిగర్స్, లేకపోతే ప్రధానమంత్రి రోజుకు 4 గంటలే నిద్రపోయి 20 గంటలు పనిచేస్తున్నారంట అని మన పిల్లలకి రోల్ మోడల్స్గా చెప్తున్నాం. అది తప్పది. మామూలుగా అడల్ట్కి యావరేజ్న 7 to 8 అవర్స్ నిద్ర కావాలి. నిద్ర అనేది ఒక రీవైటలైజింగ్, ఒక రకంగా మనం సెల్ ఫోన్కి రీఛార్జ్ చేస్తున్నట్లుగా మన మెదడు కానీ, శరీరం కానీ మానసికంగా, శారీరకంగా రీవైటలైజ్ అయ్యి, రీఎనర్జటైజ్ అయ్యి, ఛార్జింగ్ పుచ్చుకున్నట్లుగా ఆరోగ్యంగా, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ ఇవన్నీ కూడా మంచి ఆరోగ్యవంతంగా పనిచేయటానికి ఈ నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. పిల్లల్లో అయితే ఎక్కువ గంటలు అవసరం, అడల్ట్లో అయితే 7 to 8 అవర్సు, మరి వృద్ధాప్యంలో అయితే 6 to 7 అవర్సు. ఇలా నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం. కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా నిద్రలేమితో సఫర్ అయితే ఖచ్చితంగా మానసిక వైద్యుడిని సంప్రదించాలి. నిద్రలేమి వల్ల మళ్ళీ మానసికంగా జబ్బు బారిన పడే సమస్య, ఇబ్బంది, ప్రమాదం కూడా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే.